హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుసుమ. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్తీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇంకా నేనైతే 10 డేస్ ఫుల్గా సిక్ అయిపోయాను. ఏం లేదు, కోల్డ్ ఇంకా ఫీవర్ ఇవన్నీ కూడా. సో ఈరోజు అంటే చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. చిన్న టైం 6 మినిట్స్ వరకు ఉంచాను అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా పూజ దగ్గరికి అయితే వచ్చేసే టైం అయితే 5:30. ఇంకా పువ్వులు అంటారా, అస్సలు లేవండి. చామంతి పూలు అయితే సీజన్ అయిపోయినట్టున్నాయి. అస్సలు దొరకట్లేదు. దొరికినవి కొంచెం బాగోలేవన్నమాట. సో ఇదిగోండి, ఇదైతే ధూప్ తీసుకొచ్చాను. ఇది మనకి సాంబ్రాణి ధూప్ ఉంటుంది కదా. ఇందులో ఏంటంటే ఈ ప్యాకెట్లోని ఒక 3-4 వెరైటీస్ ఉన్నాయి. ఒక్క హాఫ్ ముక్క వెలిగించామంటే మంచిగా పొగొచ్చేసి మంచిగా అంటే వాసన కూడా మంచి బాగుంటుంది. కమింగ్ టు లంచ్ రొటీన్. ఈరోజు ఎవ్వరికీ కూడా రైస్ తినాలి అనిపించట్లేదు మా ఇంట్లో. సో పులావ్ చేస్తున్నాను. పులావ్ మీతో షేర్ చేయట్లేదు, అందరూ ఆల్మోస్ట్ చేస్తూనే ఉంటారు. సో పులావ్ లాంటి అంటే రెసిపీకి సైడ్ డిష్గా ఇదైతే డేట్స్ చట్నీ చేస్తున్నాను. మనకి పంచఫోటోని ఉంటుంది కదా, ఆవాలు, జీలకర్ర, నల్ల జీలకర్ర, సోంపు, మెంతులు, ఇవన్నీ ఇంకా తేజ్పత్తా, ఇవన్నీ కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ రెసిపీ ఎవరికి నచ్చదు అని అంటే ఈ వీడియో అస్సలు నచ్చదు. కానీ జ్వరంలో పడి లేచిన వాళ్ళకి ఈ రెసిపీ ఎంత బాగుంటుందంటే, ఇంకా రా మ్యాంగోతో కూడా చేస్తారు స్వీట్ చట్నీ. సో ఇంకా కొంచెం బెల్లం వేసాను, బెల్లం పొడి వేసేసి పోపంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత బెల్లం కొంచెం పాకంకి వస్తుంటే ఒక మంచి వాసన చూసారా, చాలా బాగుంటుందన్నమాట. సో ఇది ఒరిస్సాలో ఎక్కువ చేస్తారు. మేము ఉండేది చిన్నప్పటి నుంచి ఒరిస్సాలోనే కాబట్టి ఉండేవాళ్ళం. కాబట్టి ఈ రెసిపీ మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. సో సో ఇక్కడ టమాటోస్ అయితే ఒక 2-3 తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు ముక్కలే ఉంచానండి. ఎందుకంటే వాటర్లో అది ఉడికి ఉడికి కొంచెం టమాటాలు మగ్గిపోతుండగా చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీ. అండ్ ఇక్కడ కొంచెం డేట్స్ కూడా వేసుకుంటున్నాను. ఈ డేట్స్ కూడా సీడ్లెస్ తీసుకొచ్చాను అనమాట. అప్పుడప్పుడు ఒక్కొక్క డేట్స్ కూడా నోట్లో వేసుకుంటే, అసలు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక డేట్ అలా వేసుకుంటే నోట్లో టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ ఒక 4-5 డేట్స్ అయితే కొంచెం కట్ చేసేసి వేసేసాను అనమాట. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంకోటి ఏంటంటే కార్న్ఫ్లవర్ అనమాట. ఇదేంటంటే మనకి చూస్తున్నారు కదా, వాటరీగా ఉంది. సో కొంచెం థిక్నెస్ రావాలి అని అంటే నేను కార్న్ఫ్లవర్ వేస్తుంటా. అండ్ ఇక్కడ కొంచెం ములంకాడ, ఇది లేతగా అంటే ములంకాళ్ళు లేతగా ఉన్నప్పుడు మంచిగా సాంబార్ చేసుకోవచ్చు అని తీసుకొచ్చాను. అవి ముదిరిపోయి వాడిపోయి ఫ్రిడ్జ్లో కూడా ఫుల్గా వాడిపోయాయి. చెప్పాను కదా, సిక్ అయిపోయాను. సో వంటింట్లోకి రాబుద్ది కాలేదు, చాలా వీక్ అయిపోయాను. సో ములంకాళ్ళు కూడా ఈ పరిస్థితికి వచ్చేసాయి. సో ఈరోజు ఈ చట్నీలో వేసేసాను అనమాట. ఏం పర్లేదు, బాగుంటుంది. ములంకాడతలకు ఫ్లేవర్ వచ్చినా కూడా బాగుంటుంది అనమాట. అంతే, కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసేసి చూస్తున్నారు కదా, మంచిగా ఉడికిపోయాయి అనమాట. ఇప్పుడైతే ఇదిగోండి కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసేసాను. ఈరోజు కాదు, దాదాపుగా ఒక 10 డేస్ వరకు కూడా అవుతుంది. పువ్వులు కూడా చెప్తున్నాను కదా, ఒకసారి తీసుకున్నానండి పువ్వులు, అందులోనైతే తల వెంట్రుకలు వచ్చాయన్నమాట. ఎందుకు అంటే అంటే కోరుండి ఎవరు పెట్టరు, కానీ నేను అసలు నా మనసుకి ఓకే అని చెప్పలేకపోయాను అనమాట. సో ఆ పువ్వుల దండలు తీసుకోలేదు. అండ్ చెప్పాను కదా, చామంతి పూలు కూడా విపరీతంగా రేట్లు ఉన్నాయి. సో కొన్ని సిటీస్లో నేను చూస్తాను, పువ్వుల మార్కెట్ ఉంటుందన్నమాట. అలాంటి చోట నేను వెళ్ళానంటే ప్రతిరోజు వెళ్ళి నాకు కావాల్సినవి తీసుకురావచ్చు అని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటా. సో ఈరోజు లంచ్ తిని నోటికి కొంచెం మంచి రుచి వచ్చిందనమాట. ఇదైతే ఈవినింగ్ టైం. అప్పుడే ఇంకా ఇంటి దగ్గర ఉండే కొంచెం షాప్కి వెళ్ళేసి వచ్చాను. ఒక 2-3 సామాన్లు అయితే అవసరం వచ్చాయన్నమాట. అయితే వెళ్ళిన పని కాకుండా కొంచెం చెక్కబెట్టుకొని వస్తాం కదా మనం. అయితే అక్కడ నేను ఫూల్ మఖానా చూశాను. అయితే ఫూల్ మఖానా నేను తిన్నాను. అంటే నమ్కిన్స్లో వాటిల్లో వస్తుంటాయి కదా, అవి తిన్నాను. బట్ నేను ఇంటికి తీసుకొచ్చి ఒక రెసిపీ దీనివల్ల చేశానంటే దీంతో ఏంటి లేదు, ఇదైతే ఫస్ట్ టైం నేను ఇలాగా తీసుకొచ్చాను అనమాట. సో ట్రయల్ ప్యాక్ ఎప్పుడూ అంటే రిలయన్స్లో వాటిలో చూస్తే 400-500 ఉన్నాయి. సో అంత ఇచ్చి ఎందుకులే అని చెప్పేసి చూస్తే ఇక్కడ తక్కువ రేట్కి వచ్చింది. అండ్ నేను షాప్కి వెళ్ళింది ఒక వస్తువు తీసుకురావడానికైతే, అక్కడ నాకు చిన్న చిట్కా వస్తువులు 2-3 ఎప్పుడూ కనబడుతుంటాయి. అయితే నాకు నేను కంట్రోల్లో ఉంచుకుందామంటే ఓకే, 100 రూపాయల కంటే ఎక్కువ నేను ఏంటి కొనను, పెద్ద వస్తువులు అస్సలు కొనను అని చెప్పేసి కూడా మైండ్లో ఫిక్స్ అవుతుంటా. సో ఇదిగో బిస్కెట్ ప్యాకెట్లు, ఇంకా ఈ అంటే మిశ్రీ అంటాను నేను, మీరేమంటారు. సో అదైతే నైవేద్యం కోసం తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ ఫూల్ మఖానా ఫస్ట్ ఓపెన్ చేసి
దాంతో ఏమైనా రెసిపీలు చేసేసి ట్రైల్ చేసేద్దాం అని చెప్పేసి చాలా ఆతృతగా ఉంటుంది. సో ఇదైతే మిశ్రీ తీసుకొచ్చాను. చిన్న ప్యాకెట్ 10 రూపీస్, పెద్ద ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. నైవేద్యంకి మనకి పనికొస్తుంది. లేకపోయినా కూడా కొంచెం వాటర్లో మనం మిక్స్ చేసుకుని తాగినా కూడా మంచిది అని చెప్పేసి అంటారు కదా. సో చిన్న క్యూట్ జార్లో అయితే నేను రిఫిల్ చేసేసాను. మధ్యలో కొంచెం కింద పడిపోయిందనమాట. సో ఇక్కడ ఫూల్ మఖానా రెసిపీ మీతో షేర్ చేయట్లేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా ఫస్ట్ టైం తీసుకొచ్చాను. సో నేనేమనుకున్నానంటే కొంచెం అలాగా డ్రై రోస్ట్ చేసి ఫస్ట్ కొంచెం బటర్ వేద్దాం అనుకున్నాను. అసలు ఏంటి వద్దులే, రెండోసారి అంటే ఇంకో ప్యాకెట్లో ఉన్నాయి కదా, రెండోసారి ఏవైనా మనం యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి జస్ట్ డ్రై రోస్ట్ చేశాను. కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం చిల్లీ పొడి వేసాను అంతే. అయితే సాల్ట్ సమంగా పట్టలేదు, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఏమైనా ఉంటే కదా దాంట్లో పడుతుంది. సో బటర్ వేసి నెక్స్ట్ టైం చేస్తే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుంటే సరిగ్గా పడుతుందనమాట ఫూల్ మఖానాకి. ఎనీవేస్ బాగుంది, నెక్స్ట్ టైం కూడా మనం చక్కగా ట్రై చేయొచ్చు. బోల్డ్ కర్రీస్ కూడా చూసాను నేను, అవి మనం చేసుకుందాం తాపీగా అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే అప్పం చేశానండి. ఇదైతే ప్యాన్ ఈరోజు సమంగా అంటే వేడి ఎక్కలేదు కూడా. అప్పం కూడా ఈరోజు మాట వినలేదు. కాస్ట్ ఐరన్ తవా ఏంటంటే సమంగా హీట్ ఉండాలన్నమాట, లేకపోతే అస్సలు రాదు. అయితే ఈ బ్యాటర్ ఏంటంటే మనకి రైస్ 4 to 5 hours నానబెట్టేసానండి. అది మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అటుకులు కూడా నానబెట్టేసి వేసాను. ఇది కూడా ఒక ఇన్స్టా వీడియో చూసి చేశాను అనమాట. చాలా టేస్టీగా ఉంది. అయితే కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసాను. అండ్ అక్కడ వీడియోలో అయితే అల్లం కానీ కొత్తిమీర కానీ ఏంటి యాడ్ చేయలేదు. బట్ నేను కొంచెం ఫ్లేవర్ కోసం అల్లం ఇంకా కొత్తిమీర వేసాను అనమాట. చాలా మంచి ఫ్లేవర్. అండ్ అందులో కొంచెం మజ్జిగ వేసానండి. సో అంతే, అందరికీ ఒక 2 వేసి వచ్చాయని చెప్పేసి లెక్కలు అయిందనమాట. చాలా టేస్టీగా ఉందండి. నేను ఫస్ట్ అనుకున్నా ఈ రెసిపీ బాగుంటే నెక్స్ట్ మొత్తం నానబెట్టిన దగ్గర నుంచి ప్రొసీజర్ అంతా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇదిగోండి, ఒక ఫైన్ ఈవినింగ్ మంచిగా నానిన మంచిగా క్రిస్పీగా వచ్చిన అల్లరి పెట్టుకొని తిన్న అప్పం అయితే రెడీ అయిపోయింది. విత్ లైట్ డికాషన్తో కాఫీ రెడీ అయిపోయింది అనమాట. ఎనీవేస్ కాఫీ అయితే నా కోసం కాదు. అయితే చట్నీ కూడా ఏంటి చేయలేదన్నమాట. సో ఉసిరికాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో అయితే తినేసొచ్చు అని చెప్పేసి ఈరోజు స్నాక్స్ కంప్లీట్ అనమాట. ఇప్పుడు టైం అయితే 4:30. ఈ 4:30 to 5 లోపల 5:30 కల్లా నేను ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ మనం డిన్నర్ కూడా రెడీ చేసుకోవాలి కదా. ఈ మధ్యలో మళ్ళీ లైక్ ఎలాగంటే మనకి బట్టలు ఫోల్డ్ చేయడం కానీ ఐరన్ కూడా చేసి పెట్టేశాను. అండ్ బ్యాగ్స్లో సర్ది పెట్టడానికి అసలు ఓపిక లేకుండే. కానీ ఈరోజు చక్కగా అన్ని పనులు కూడా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా నేను పర్సనల్లీ ఒకటి రియలైజ్ అయ్యాను ఏంటనంటే, ఒక్కొక్కసారి మనకి ఎన్ని పనులురా బాబు, ఒక్క గడి కూర్చుంటే బాగుండే అని చెప్పేసి అలాగే ఎప్పుడు అనుకోకూడదండి. ఒంట్లో బాగోలేనప్పుడు ఏ పని ఉండదు, కూర్చోడానికి కూడా విసుకొచ్చేస్తూ ఉంటుంది. సో హెల్దీగా ఉండాలి, మన పనులు మనం చక్కచకా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. నేను నాతో పాటు మీ అందరు కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ ఎండ్ చేసేద్దాం. మరొక మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.